సోలార్ ప్యానెల్స్ తో ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తే ఆ కరెంట్ ని గవర్నమెంట్ కి సేల్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చా? చాలా మందికి డౌట్ ఉంటుంది. యాక్చువల్లీ రూఫ్ టాప్ సోలార్ మెయిన్ పర్పస్ ఎలక్ట్రిసిటీ బిల్ ని సేల్ చేసి ఇన్కమ్ ఎర్న్ చేయడం కాదు, మీ ఎలక్ట్రిసిటీ బిల్ ని రెడ్యూస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, డే టైమ్ లో మీ సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాయి. ముందుగా ఆ పవర్ మీ హోమ్ అప్లయన్సెస్ కి యూజ్ అవుతుంది. ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయితే అది గ్రిడ్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది. నైట్ టైమ్ లో సోలార్ జనరేషన్ ఉండదు కాబట్టి మీరు గ్రిడ్ నుంచి ఎలక్ట్రిసిటీ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇక్కడ నెట్ మీటర్ మీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సపోజ్ మీరు మంత్ లో 500 యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేసి 300 యూనిట్స్ ఇంపోర్ట్ చేశారు అనుకుందాము. అప్పుడు మీ నెట్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ అవ్వచ్చు. సపోజ్ మీరు మంత్ లో 500 యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేసి 300 యూనిట్స్ ఇంపోర్ట్ చేశారనుకుందాము. అప్పుడు మీ నెట్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ అవ్వచ్చు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎక్స్పోర్ట్ చేసిన ఎక్స్ట్రా యూనిట్స్ కి గవర్నమెంట్ ఎవ్రీ స్టేట్ లో సేమ్ వే క్యాష్ పేమెంట్ ఇవ్వదు. సెటిల్మెంట్ రూల్స్ స్టేట్ అండ్ డిస్కామ్ రెగ్యులేషన్స్ బట్టి డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి సోలార్ అంటే డైరెక్ట్ గా కరెంట్ అమ్ముకొని మంత్లీ ఇన్కమ్ అని అనుకోకండి. మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే, మీ ఓన్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకొని మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ ని హ్యూజ్ గా రెడ్యూస్ చేసుకోవడం. ఇలాంటి ప్రాక్టికల్ సోలార్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ ని కంపల్సరీ ఫాలో చేసుకోండి.